దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన ధ్యాన గ్రంథం నుండి 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 47 వచనం. యుద్ధము యెహోవాదే. చూడండి, భక్తుడు దావీదు అంటున్నాడు, యుద్ధము యెహోవాదే అని. నీ జీవితంలో శ్రమలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, అప్పులైన వాటితో యుద్ధం చేస్తా ఉన్నావా? ఆ యుద్ధంలో నీకు గెలుపు లేదని నువ్వు భయపడుతున్నావా? యుద్ధము చేసేది ఎవరు అనంటే దేవుడే. యుద్ధాన్ని ప్రారంభించింది శత్రువైన గొలియాతు. విశ్వాసం అనే రాయితో యుద్ధంలో నిలిచింది దావీదు. అయితే దాన్ని ముగించి శత్రువుని జయించి దావీదుకి ఘన విజయాన్ని ఇచ్చింది దేవుడు. నువ్వు యుద్ధం చేస్తే శత్రువును అంగుళం కూడా కదపలేవు, కానీ దేవుని సహాయంతో యుద్ధం చేస్తే శత్రువును వేళ్లతో సహా పెకిలించి తిరిగి లేవకుండా చేయగలవు. అవునండి, ఈరోజు నీ జీవితంలో ఎన్ని ఒత్తులున్నా, ఎన్ని శ్రమలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలు ఉన్నా శత్రువుతో పోరాడేది ఎవరో తెలుసా? దేవుడే. మనం ఎప్పుడైతే దేవుని పక్షాన్ని నిలబడతామో, ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి జీవిస్తామో, ఎప్పుడైతే దేవుని మీద ఆనుకుంటామో, దేవుడే శత్రు మీద ఘనమైన విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ రోజున మనకున్న ఇబ్బందుల వల్ల, సమస్యల వల్ల, కష్టాల వల్ల వాటిని నేను జయించలేను, వాటిలో నేను ఓడిపోతున్నాను, వాటి మీద విజయం సాధించలేకపోతున్నాను, సమస్య నన్ను కృంగదీస్తుందని, తొక్కివేస్తుందని భయపడుతూ ఉంటే దావీదు అంటాడు, యుద్ధము నేను కాదు చేసేది, దేవుడే. అవునండి, దేవుడు యుద్ధము చేశాడు కనుకనే దావీదు శత్రువుపై జయాన్ని చూడగలిగాడు. దేవుడు యుద్ధము చేశాడు కనుకనే శత్రువులు కనుమరుగైపోయారు. ఈ రోజున సమస్యలు నిన్ను వెంటాడుతున్నప్పుడు నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? విశ్వాసము, ప్రార్థన. వాటితో నువ్వు దేవుని ముందు నిలబడితే, ప్రభా వీటిని జయించగల శక్తి సామర్థ్యాలు నాకు కావాలి అని అంటే దేవుడే నీకు విజయాన్ని ఇస్తాడు. ఈ పక్షాన్ని ఆయన పోరాడతాడు. ప్రతి బంధకం నుంచి, ప్రతి సమస్య నుంచి విడుదల కలుగజేస్తాడు. కనుక ఈరోజు నీ జీవితంలో ఎదురవుతున్న బలహీనతలు, కష్టాలు, రుగ్మతలు, వాటిని బట్టి కృంగిపోతూ ఉంటే దేవుడు అంటున్నాడు, నేనున్నా నీకు పక్షాన్న, యుద్ధము జరిగించేది నేనే అని. దావీదు పక్షాన్ని నిలబడ్డ దేవుడు నీ పక్షాన్ని నిలబడ్డా. దావీదుకి విజయం ఇచ్చిన దేవుడు నీకు విజయం ఇవ్వలేడా? దావీదుని గెలిపించిన దేవుడు నేను గెలిపించలేడా? తప్పకుండా గెలిపిస్తాడు. నీ సమస్య ఏదైనా, శోధన ఏదైనా ధైర్యంగా నిలబడు. విశ్వాసాన్ని కనపరచు, భక్తి జీవితాన్ని కనపరచు, ప్రార్థనా యోధులుగా నిలబడు. యుద్ధము నీదే, యుద్ధములో విజయం కూడా నీదే. శ్రమలను జయించి శక్తివంతునిగా మార్చగల శక్తిగల దేవుడు నీతో ఉండగా నీవు కృంగిపోవలసిన పని లేదు. కనుక దావీదే మనకు గొప్ప నిదర్శన, దేవుడు శక్తిమంతుడని. ఈ రోజున దావీదు చెప్తున్న మాటను బట్టి, దావీదు జీవితాన్ని బట్టి మన జీవితాల్లో కూడా ధైర్యంగా నిలబడితే ప్రతి సమస్యను మనం పోరాడగలం, ప్రతి వాటిలో విజయాన్ని చూడగలం. అట్టి ధన్యత, కృపా దేవుడు మనకి ఇచ్చి నడిపించి బలపరిచి సహాయం చేయనుగాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు. మరొకసారి మీ పాస్తానికి రావడానికి ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు. అవును ప్రభా, యుద్ధము నీదే, యుద్ధము జరిగించే దేవుడు నీవే. మా జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్యతో పోరాడుతున్నప్పుడు ఆ పోరాటాలపై విజయం మాకు దయచేయమని, ఎందరైతే శోధనలో ఇబ్బందులు ఉన్నారో వారందరిని విడిపించమని, వాక్యమైన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.